జర్మన్ సైనికులు లాక్ చేయబడిన ఈ పెద్ద డోర్ ను పగలగొడుతూ ఉంటారు. కానీ అది ఓపెన్ అవ్వకపోవడంతో వెల్డింగ్ మెషిన్ సహాయంతో ఆ డోర్ కట్ చేయడానికి చూస్తారు. ఆ తరువాత వీళ్ళు డ్రిల్లింగ్ మెషిన్ తెచ్చి ఆ డోర్ కు ఉన్న లాకర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే లోపల వీళ్ళ ఆయుధ సామాగ్రి ఉంది. అంతేకాకుండా రహస్యంగా బ్రిటిష్ వాళ్ళు లోపలికి చొరబడి ఈ జర్మన్ సైనికులకు సంబంధించిన ఆ ఆయుధాలు ఉన్న కోటలో వీళ్ళు రహస్యంగా ఉచ్చులు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ ప్రాంతమంతా పేల్చేయడానికి ఆ జర్మన్ సైనికులకు చెందిన మందుగుండు పేల్చే యంత్రంలోకి దూరి సరిగ్గా ఆ ప్రాంతంలో గ్రీజు రాసి వాళ్ళకి అనుమానం రాకుండా ఒక బాంబు అమర్చుతారు. ఒకవేళ పైనుండి చక్రాలు కిందకి దిగితే సరిగ్గా ఈ ఉచ్చుకు తగిలితే ఆ ప్రాంతమంతా పేలిపోయేలాగా ఏర్పాటు చేస్తారు. మరోపక్క జర్మన్ సైనికులు ఆ డోర్ లాకును కోసుకుని లోపలికి రావడానికి సిద్ధమవుతారు. దీంతో ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ రాకముందే అక్కడ నుండి బయటపడుతూ ఆ జర్మన్ సైనికులను కన్ఫ్యూజ్ చేయడానికి కుళ్లిపోయిన ఒక ఎలుకను పెట్టి వెంటనే తాళ సహాయంతో అక్కడ నుండి నేరుగా సముద్రంలోకి దూకి పారిపోతారు. అప్పుడే ఆ జర్మన్ సైనికులు లోపలికి చొరబడి ఆ బ్రిటిష్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా సముద్రంలో ఇద్దరు వెళ్లడం కనబడుతుంది. అప్పుడు వాళ్ళు వెంటనే కాల్పులు జరుపుతూ ఉండగా సరిగ్గా అప్పుడే ఆ బ్రిటిష్ వాళ్ళ నౌక అక్కడికి రాగా వెంటనే వాళ్ళిద్దరూ ఆ నౌక ద్వారా తప్పించుకుంటారు. అయినా సరే జర్మన్ సైనికులు వదలకుండా వాళ్లపై లైట్లు వేస్తూ దాడి చేయడానికి సిద్ధపడతారు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక బ్రిటిష్ సైనికుడు వెంటనే జర్మన్ వాళ్ళపై కాల్పులు జరపగా వాళ్ళ దగ్గర ఉన్న ఆ పెద్ద లైట్ ధ్వంసం అయిపోతుంది. అలా ఆ బ్రిటిష్ వాళ్ళు అక్కడ నుండి తప్పించుకుంటారు. కానీ జర్మనీ సైనికులు మాత్రం వాళ్ళు లోపల ఏమైనా బాంబులు పెట్టారేమోనని ఆ ప్రాంతమంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి ఈ కుళ్లిపోయిన ఎలుక కనపడుతుంది. దీంతో సైనికుడు దాన్ని పడేయడానికి చూడగా అక్కడే ఉన్న అధికారి దాంట్లో కూడా ఏదైనా బాంబు ఉండవచ్చని వెంటనే తనిఖీ చేయమని చెప్తాడు. అప్పుడు బాంబు స్క్వాడ్ వెళ్లి ఆ కుళ్లిపోయిన ఎలుకను పరిశీలిస్తూ ఉండగా అది పెద్దని శబ్దం వచ్చి పేలిపోతూ ఉంటుంది. నిజానికి బ్రిటిష్ వాళ్ళు ఆ ఎలుక సహాయంతో దుర్వాసన వ్యాపించే బాంబును వదులుతారు. దీంతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతూ ఉంటుంది. అలాగే ఆ సైనికులు ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన బాంబులన్నీ బయటకు తీసేస్తారు. అయితే అప్పుడే వీళ్ళకి బ్రిటిష్ సైన్యం తమ మీదకు దాడికి వస్తుందని తెలుస్తుంది. దీంతో ఈ జర్మన్ సైనికులంతా అక్కడ ఉన్న మందుగుండు సామాగ్రితో వాళ్లపై దాడి చేయడానికి సిద్ధమవుతారు. అలాగే ఆ భారీ యంత్రం సహాయంతో ఒక్కసారిగా వాళ్ల మీదకు పేలుడు జరగగా అదృష్టవశాత్తు ఆ బ్రిటిష్ సైన్యం ఆ దాడి నుండి తప్పించుకుంటుంది. అయినా సరే ఆ జర్మన్ సైనికులు ఏమాత్రం తగ్గకుండా రెండవ రౌండ్ కి సిద్ధమవుతారు. అప్పుడే ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఉచ్చులో ఈ జర్మనీ వాళ్ళు చిక్కుకుంటారు. సరిగ్గా అప్పుడే వీళ్ళు మరొక మందుగుండు పేల్చడానికి ఆ ఉచ్చు ఏర్పాటు చేసిన యంత్రాన్ని ఆన్ చేయగా ఆ యంత్రానికి ఉన్న చక్రం నేరుగా వచ్చి ఆ ఉచ్చుకి తగలగానే ఒక్కసారిగా మంటలు వ్యాపించి ఆ ప్రదేశంలో ఉన్న మందుగుండు సామాగ్రి అంతా పేలిపోతుంది. అలా ఆ కోట మొత్తం ధ్వంసమయ్యి అక్కడ ఉన్న సైనికులంతా చనిపోతారు. తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.